ధర్మశ్రీ గారు, అసలు మీరు అక్కడ పరిస్థితులన్నీ తెలుసు మీకు. మీకు అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళుంటారు, సింహాచలం వెళ్ళుంటారు. అనేక సందర్భాల్లో ఎన్నో ఏళ్లుగా ఈ చందనోత్సవం ఎలా జరుగుతుంది, భక్తులే సంఖ్యలో వస్తారు, దానికి తగిన ఏర్పాట్లు ఏ రకంగా ఉంటాయో అన్నీ తెలుసు మీకు. కానీ నిన్న జరిగినటువంటి ఘటనతో ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరో ఒకరిని బలి పశువును చేసి వాళ్ళని తీసుకెళ్లి పక్కన పడేస్తే దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. అసలు ఎవరైనా కనిపించారా మీకు టీడీపీ నాయకులు అక్కడ? ఫస్ట్ అది చెప్పండి. ధర్మశ్రీ గారు, హలో, నమస్తే. ఈ మొత్తం దుర్ఘటన ఎవరో ఒకరిని బలి పశువును చేసే కుట్ర ఏదైనా జరుగుతోందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర మంత్రులు కానీ, ముఖ్య నాయకులు కానీ, లేకపోతే ఆ ధర్మకర్త అయినటువంటి రాజుగారు కానీ ఎవరైనా అక్కడ కనిపించారా? కనిపించలేదండి. ఎవ్వరు కూడా అక్కడ సరైనటువంటి అక్కడ స్పందన కానీ, పర్టికులర్గా ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండి, పవిత్రమైనటువంటి దేవస్థానం అది సింహాచలం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో తిరుపతి వెంకన్న తర్వాత సింహాద్రి అప్పన్న ఎంతో ప్రాశస్యంతో కూడుకున్నటువంటి పెద్ద దేవాలయం అండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఎక్కువ మంది వస్తున్నటువంటి పవిత్రమైన దేవాలయంలో ఇంత దుర్ఘటన జరిగినప్పుడు ఇది కేవలం ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం అలసత్వం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కూటమి నాయకుల తాలూకా నిర్లిప్తత వల్ల ఈరోజు ఇంత 7 మంది చనిపోవడానికి కారకులు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియలో ఇది ప్రభుత్వ హత్యలనే చెప్పాలండి. హత్యలు జరగడం ఒక ఎత్తు అయితే ఇంత దుర్ఘటన 7 ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి చందనోత్సవం జరిగేటప్పుడు మా అందరికీ సెంటిమెంటు. చందనోత్సవంలో చినుకులు పడుతుంటాయి, ఎప్పుడు కూడా ఏంటంటే చినుకులు పడుతుంటాయి, అది సెంటిమెంట్ అనమాట. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా, మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా చందనోత్సవరాజు చల్లదనం కోసం చినుకులు పడుతుంది. అది సింహాద్రప్పన తాలూకా మహిమ, లేదా అంటే సింహాద్రప్పన తాలూకా ఆ ఇండికేషనో దైవ కృప తెలియదు, కానీ కంపల్సరీ చినుకులు వర్షం పడుతుంటుంది తక్కువ. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎలా వల్లించారంటే కుంభవర్షం కురిచేసింది. కుంభవర్షం ఎక్కడ లేదు సార్, కుంభవర్షం అది లేదు, ఓన్లీ గాలి వేసింది. అయితే వీళ్ళు నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల గోడ ఎలాంటిది కట్టారంటే కూలిపోవాలా. వీళ్ళు ఏం చేశారంటే దుర్మార్గంగాను అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు కక్కుర్తిపడి ఫ్లైయాస్తో కట్టినటువంటి బ్రిక్కులు పేర్చారండి. ఇందాక కూడా మేము వెళ్ళాం, గోడ ఎలా తోస్తే ఇప్పటికీ పడిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, బయట ఉన్నటువంటిది ఇక్కడ చూసారా, మన బోర్డులు పెడుతుంటాం, ఫ్లెక్సీ బోర్డులు ఊడుతున్నట్టు కూడా పరిస్థితి అలా ఉంది. ఫ్లెక్సీలు అంత దుర్మార్గంగా ఎందుకు కట్టారో తెలియదు. ఇటువైపు ఏమో కాంక్రీట్ వాల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎప్పుడో ఏనాడో మన అయ్యవాళ్ళు కట్టింది. ఇటువైపు ఏమో 6 రోజుల క్రితం కట్టినటువంటి గోడ. అదే గోడ కోసం కట్టలేదు, కనీసం వెళ్ళి వాళ్ళు నీడ కోసం కట్టారా అని. నీడ కోసం కడితే అలాగ ఉండదు కదండి, ఏదో దానికి ఏదో ఒక కట్టానో లేకపోతే ఏదైనా సైడ్ వాల్సో వేయొచ్చు. ఇది అలా కాదు, అది కాంక్రీట్ వాల్తో కట్టవలసింది పోయి ఇలా బ్రిక్లు పెట్టి 7 ప్రాణాలు తీసేసిన తర్వాత ఎంత ఘోరం. ఒకసారి దయచేసి ఎందుకు ఒక్కరు కూడా రాలేదు, పరామర్శించలేదు వాళ్ళందరూ కూడా. ముఖ్యమంత్రి గారు నిన్న రాలేదు, అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి లోకేష్ గారు ఎందుకు రాలేదు? వీళ్ళు ఏంటంటే వస్తే ఇక్కడ చీ కొడతారు సార్, భక్తులైతే చీ కొడతారు. ఇప్పుడు నిన్న అంతా జరిగిందండి, సంప్రోక్షణ చేయాలి కదండి, శుద్ధి చేయాలి కదండి. శుద్ధి చేసేటంటే శుద్ధి చేసిన తర్వాత కార్యక్రమాలు నడిపించాలి కదండి, అది లేదు. సంప్రోక్షణ చేస్తారండి, ఎక్కడైనా చేస్తే ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు అది ఏదో గోమూత్రాన్ని తీసుకొచ్చో, లేకపోతే అక్కడ చిన్నది ఏంటంటే యాగంలా చేసో, మైలు పడిపోయింది కాబట్టి ఆ పవిత్రతకి భంగం కలుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి చెయ్యాలా. సనాతన ధర్మం అని వాగుతున్నటువంటి వాగులు కానీ,
లేదంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలతో ఉన్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వాలు కానీ ఎక్కడ కనీసం దృష్టి పెట్టలేదు కాదు కదా. మీరు చెప్పినట్టు ఒక్క మనిషి విజిట్ చేయలేదు. హోంమంత్రిని తీసుకొచ్చేటంటే గొప్ప కోసం అక్కడ ఉన్నటువంటిది ఏదో చేసి ముస్తాబ్ అయిపోయి అక్కడ 4 పలకరింపులు చేసేస్తే సరిపోద్ది అనుకుంటే ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఏ పవన్ కళ్యాణ్ రాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి అది కూడా అడావడిగా ముందుగానే హోంమంత్రిని పంపించారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంతో హృదయ విదారకం అంటే సార్, నిజంగా 32 సంవత్సరాలు 2.5 years క్రితం మ్యారేజ్ అయినటువంటి కుర్రాడు, 32 సంవత్సరాలు 29 సంవత్సరాల అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయినటువంటి వాళ్ళని జగన్ గారు వస్తున్నారని మిగిలినటువంటి వాళ్ళు కూడా త్వరగా తీసేయండి అని. దానికి అడావడి ఎందుకు అడావడి? ఇక్కడ జరిగిన ఘటనకి ఎవరు కారకులు? దీనికి మూలం ఎవరు? దీని మూలంలో దీని వెనకాల తప్పు చేసింది ఎవరు? వాళ్ళ మీద ఇంతవరకు ఒక యాక్షన్ ఇంచుమించు 24 గంటలు కాదు, ఆల్మోస్ట్ 30 గంటలు దాటిపోయింది. శవం కనపడగానే జగన్మోహన్ రెడ్డి గారు వాలిపోతున్నారు. ఎల్లో మీడియాలో డిబేట్లు, వార్తలు చూస్తున్నారా మీరు? చంద్రబాబు రాకపోవడం ఇక్కడ మార్చిరీ రూమ్లో కూడా బాడీలు తీయించారు. మార్చిరీ దాని వెనకాల దోసులేదో ఒక దొరికిపోతారని మార్చిరీ రూమ్లలో కేజీహెచ్కి వచ్చేస్తాను త్వరగా తీసేయండి అని బాడీలు పంపించే కార్యక్రమం చేశారు. చేసినటువంటి వాళ్ళు కనీసం అయ్యో ఇలా జరిగింది, మీకు ₹1 కోటి మేము ఇస్తున్నాం, ఎక్స్గ్రేసియా ప్రకటిస్తున్నాం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం అని ఏం చెప్పాలా? అవేమీ చెప్పలే. అడావడి ఏంటంటే ఇది ఎక్కడ కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అయిపోద్దని చెప్పి వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం అధికారులను మేనేజ్ చేసి బాడీలేమో ఇమీడియట్గా పంపించే కార్యక్రమం చేశారు తప్ప, అయ్యో దీనికి వెనకాతలు ఉన్నటువంటి అధికారులపై మనం ఇమీడియట్గా చర్య తీసుకోవాలి, ఎందుకు తడితడిగా పొడిగా ఉన్నటువంటి గోడను ఎందుకు అడావడిగా కట్టారు, దీని వెనకాల బాధ్యులు ఎవరు అని ముఖ్యమంత్రి కానీ, ఆ డిప్యూటీ సీఎం కానీ, లేదా లోకేష్ కానీ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఏ మంత్రి కానీ స్పందించారండి? ఏ మంత్రి స్పందించలేదు. ఇది చాలా దుర్మార్గం. ఏంటి ఎంపీ భరత్ గారు కూడా పారిపోయారట, అక్కడ లేకుండా ఢిల్లీకి వెళ్ళిపోయారట. ఏంటి అక్కడ శవాలు పెట్టుకొని మన కళ్ళ ముందే ఉండి మన కళ్ళ ముందే ఇన్ని జరిగితే ఆయన దర్శనాన్ని కూడా చేసుకున్నారు కదా, మన కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే ఎలా మనసు ఒప్పి మనం పారిపోతాము సార్? ఒకలేమో ఢిల్లీకి వెళ్ళిపోయారు, ఒకలేమో పెళ్ళికి వెళ్ళిపోయారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఢిల్లీలు ఇవే అవసరం తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమి కనిపించట్లేదండి. లోకేష్ ఏమో పెళ్ళిళ్ళు తిరుగుతున్నారు, ఈయనేమో ఢిల్లీ తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు గల్లీ తిరుగుతున్నారు. ఒకళ్ళు గల్లీ, ఒకళ్ళు పెళ్ళి, ఒకళ్ళు ఢిల్లీ, ఇలాగా ఈ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇంత దుర్ఘటనకి ఎవరు కారకులు అనేది మనం సీరియస్ యాక్షన్ తీసుకుందాం. 36 గంటలు అయిపోయింది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అని చేయాలా? చేయలేదు. దీనికి కారణం ఏంటి? ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నటువంటి వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడండి. ఎప్పుడు కూడా మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కానీ వాళ్ళ మనిషి అన్నటువంటి వాడు ఎవడో చుట్టాన్ని ఐఏఎస్ కాపోయినా అక్కడ ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు దర్యాప్తులు ఉన్నాయంటారు. అతని మీద ఏదో అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయంట. ఇప్పటికి అవినీతి ఆరోపణలు కదండి ఉన్నాయి. అవి ఉండి వాళ్ళ బంధువు ఎవరో అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం చంద్రబాబు తాలూకులకి ఎవరో చుట్టాన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. ఎంత ఘోరం, లేదా మన సామాజిక వర్గం, ఎంత అన్యాయం అండి. అంటే ఇది ఒక బాధ్యతగా వ్యక్తిని పెడితే ఇలాంటి తప్పులు జరగవు. మొన్న మీరు చూశారు వైకుంఠ ఏకాదశికి 3 లక్షల మంది ఎలాగైతే భక్తులు వస్తారో 3 నుంచి 4 లక్షలు, సింహాద్రప్పన్న చందనోత్సవానికి కూడా డెఫినెట్గా 3 లక్షల నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారండి. వాళ్ళకి తెలియదండి ఇది చందనోత్సవం అనేది ఏంటంటే ఏదో ఇప్పటికప్పుడు ఫిక్స్ చేసింది కాదండి. గంధామావాస్య తర్వాత గంధం పోస్తారండి దేవుడికి, అందుకని గంధామావాస్య అంటాం అక్కడ. మన అమావాస్యకి ఎప్పుడు కూడా గంధమావాస్య తర్వాత గంధం పూస్తారు కాబట్టి అలాగే చందనోత్సవం అన్నమాట. చందనం పూసే మూమెంట్ ఫలాందని 4 రోజుల క్రితమే మీరు కమిటీ ఏర్పాటు చేశారు కదా, ఫోటోలు పోజులు ఇవ్వడానికి. ఆ కమిటీలు ఫోటోలు పోజులే కానీ విఐపి పాసులు ఇవ్వడానికనే, విఐపి పాసులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానిక. సామాన్యుడికి ప్రాణాలు హరించే పరిస్థితిని మీరు తీసుకొచ్చారే మీ నిర్లక్ష్యం వల్ల. సామాన్యుడికేమో అక్కడ ఒక అయ్యో భక్తులు వేలాది మంది వస్తారు, లక్షలాది మంది వస్తారు, ఇది మన బాధ్యత గల ప్రభుత్వం ఉందే కదా, బాధ్యత అనేది అనుకోవాలి కదండి. వాటి మీద దృష్టే లేదు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశి రోజు నాకు 8 మంది కుటుంబాలు 8 ప్రాణాలు తీస్తారు. ఇక్కడేమో ఇప్పుడు నిన్న 7 ప్రాణాలు తీస్తారు. ఒకడేమో ఇప్పటికీ కూడా ఇది
పినాకిని హాస్పిటల్ ఏమో లింగలింగమని చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఇంకొకడు. కాలేజీ ఇరిగిపోయి నానా అవస్థలు పడిపోయి నానా ఇబ్బంది పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ హత్యలకి ఈ చనిపోవడానికి ప్రధానమైన బాధ్యత కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల తాలూకా నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. దీనికేమో ఈవేళ 3 మ్యాన్ కమిటీ వచ్చి ఏం చెప్తుంది, 36 గంటలు అయిపోయింది, అది ఎవడెళ్ళినా మీరెళ్ళా ఇప్పుడు ఇందా ప్రసాద్ గారు బాగా చెప్పారు, గోడ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకుంటే పిండి అయిపోతుందండి. అది పిండి అయిపోతుంది, సిమెంట్ కాదు, ఫ్లైయాస్ ఎంటపిస్తాలు ఫ్లైయాస్తో అలా అంటించారు అక్కడ. ఏమో సార్ ప్రసాద్ గారు ఇంకోటి కూడా ఘోరం అన్నారు. చూడండి. అమరావతిలో అది కూడా ఎలా ఇలాంటి నిర్మాణాలు పిండి. చేస్తారని చేశారు కదా ఆల్రెడీ లీకులతో చేశారు. రేపు మోడీ గారు వస్తున్నారు, మరి దీని గురించి శంకుస్థాపన కూటమి కట్టేటటువంటి నాయకులు ఆ పలకం ఈ కూడా రోజు ఇట్లే తయారు నోరు- చేస్తారేమో. అంచేత కూటమి నాయకులు వస్తే అక్కడ ఉన్నటువంటి భక్తులు నోరు మోయించేస్తారని అక్కడ చుట్టుపక్కల ఎక్కడో అక్కడ Right. కనిపించట్లేదు. Right. ఇందాక ఇప్పటివరకు అక్కడే తిరిగి వచ్చాం సార్. Yes.